విజయవాడలో వామపక్ష పార్టీల నేతలు కదం తొక్కారు. పెట్రోల్ డీజిల్ ధర పెంపును వ్యతిరేకంగా నేతాజీ వంతెన వద్ద రాస్తారోకో జరిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే పెంచిన పెట్రోల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ధరలు పెంచకపోగా తగ్గిస్తామంటూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు గుర్తు లేవా అంటూ చంద్రబాబుపై మండిపడ్డారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించాలంటే కూడా వామపక్షాల పార్టీల ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రాస్తారోకోలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ప్రస్తుతం మనం చూస్తే కనుక విజయవాడలో కూడా వామపక్షాలన్నీ కూడా నిరసనకు చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. నేతాజీ బ్రిడ్జ్ వద్ద రాస్తారోకో చేస్తున్నారు. మనతో పాటు మాట్లాడేందుకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా గడిచిన 3-4 నెలలుగా వరుసగా ధరలు పెంచుకుంటూ వస్తున్నారు. ప్రభుత్వంపై మీ ఆందోళన ద్వారా ఎలాంటి ఒత్తిడి తేబోతున్నారు? మేము పెట్రోలు డీజిల్ గ్యాస్ ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. నరేంద్ర మోడీ గారు చెప్తున్నటువంటి కారణం సహేతుకమైనటువంటి కారణం కాదు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పటికీ కూడా ఇక్కడ దేశంలో పెట్రోలు డీజిల్ ధరలు విపరీతంగా మండిపోతూ ఉన్నాయని చెప్పి మేము దేశవ్యాప్తంగా కూడా వామపక్షాల నేతృత్వంలో పదే ఆందోళన చేస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా నరేంద్ర మోడీ అదానీ బదానీ యొక్క ప్రయోజనాలకు పాల్పడుతూ ఈ దేశంలో పెద్ద ఎత్తున పెట్రోలు డీజిల్ ధరలు పెంచడానికి కావాల్సినటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ 12 సంవత్సరాల కాలంలో జీడీపీ పెంచుతానని చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారు గ్యాసు డీజిల్ పెట్రోల్ ధరలు పెంచారు తప్ప జీడీపీని పెంచలేదు. మా పవన్ కళ్యాణ్ గారు మొన్న ఒక 3 రోజుల క్రితం మాట్లాడుతున్నారు. ఏంటి, మన దేశంలో ఏమన్నా పెట్రోల్ బావులు ఉన్నాయా, అక్కడ పోయి గల్ఫ్ దేశాల నుంచి ఆ పెట్రోల్ డీజిల్ దిగుమతి చేసుకోవాలి, పెరగకుండా ఎట్టుంటాయని చెప్తున్నాడు. 4 సంవత్సరాల క్రితం మీరు అదే మాట మాట్లాడారా? అంటే నరేంద్ర మోడీ తానా అంటే మీరు తందానని చెప్పి వారి అడుగులకు మడుగుల పద్ధతుల్లో మీరు ప్రయత్నం చేస్తూ ప్రజలపైన నిరంతరాయంగా భారాలు మోపడం ఇది సరైనది కాదు. రాష్ట్ర ప్రభుత్వము కేంద్రము ఇవాళ డబుల్ ఇంజన్ ట్రిపుల్ ఇంజన్ సర్కార్ అని చెప్తున్నారు. కేంద్రంలో పెరిగిన పన్నులకి వారే బాధ్యత వహించాలి, రాష్ట్రంలో పన్నులకి వారే బాధ్యత వహించాలి. గత 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం 40 లక్షల కోట్ల రూపాయలు ఎక్సైజ్ పేరుతో పెట్రోల్ డీజిల్ మీద ఖజానాలో వేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం 2,27,000 కోట్ల రూపాయలు 12 ఏళ్లలో చేశారు. ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? మేము రాష్ట్రంలో పన్నులు తగ్గిస్తామని మాట చెప్పారు. ఇవాళ 31% పెట్రోల్ మీద ఎక్కడా లేదు దేశంలో. డీజిల్ మీద 22%, ఇంకొక 5% అదనంగా సెస్సులు. ఇప్పటికైనా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధరలను తగ్గించాలి. ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగి వచ్చే వరకు కూడా వామపక్షాలుగా తమ ఆందోళన అయితే కూడా కొనసాగిస్తామని అయితే కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఖచ్చితంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ధరలను పెంచిందో దాన్ని తగ్గించాలి. అలాగే కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎన్నికల ముందు చెప్పిన హామీని ఖచ్చితంగా నెరవేర్చాలని వామపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ వంశీతో అశోక్, సాక్షి టీవీ, విజయవాడ నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.